అసలు వచ్చి రావటమే మొట్టమొదటి వీడియోలోనే తమ్నైల్ ఏం పెట్టిందో చూడండి. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ జాతి ఏంటి చెప్పు వై. ఇప్పుడు నీకు సిగ్గుంటే వై, నీకు పౌరుషం ఉంటే వై. సాయిబు గురించి వీడియోలు చేయటం మానేసి రాసుకోరా నా కొడక. రాసుకోవాలా? రాసుకుని ఏం పేకలే? మమ్మీ 4 తీయాలా నీతోటి? మా ఫోటోలు తగలబెట్టే అంతగా, లేకపోతే మమ్మల్ని దుర్భాషలు ఆడే అంతగా మేము బాబా గురించి మాట్లాడిన తప్పేంటి? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా వివాదంలో మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మనని మాత్రమే ఫోకస్ చేస్తూ మనని వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్టించి భయపెట్టించి నోరు మూయించాలని మన కోసమే ప్రత్యేకంగా కొత్త కొత్త ఛానల్స్ ఎన్నో పెట్టేశారండి. అందులో ఓ దరిద్రగణం కావచ్చు, ఓ సాయి ధ్వని కావచ్చు, సాయి గర్జన కావచ్చు, ఇప్పుడు కొత్తగా సాయి చాందిని అని చెప్పేసి ఒక తురకావిడ వచ్చిందనమాట. రావటమేనా? అసలు వచ్చి రావటమే మొట్టమొదటి వీడియోలోనే తమ్నైల్ ఏం పెట్టిందో చూడండి. లలిత్ కుమార్ని దుమ్ము దులిపిన ముస్లిం అమ్మాయి. ఇప్పుడు పాపం నా ఒంటి మీద దుమ్ము అంత దులిపి మరీ నన్ను వాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఆవిడికే తెలియాలి. పాప మాట్లాడదాం. హిందూ బంధువులారా, మహిళ కదా అని చెప్పేసి మర్యాద ఇవ్వాలి అన్న రూల్స్ మాత్రం పెట్టమాకండి. ఎందుకంటే తాటకి, శూర్పణఖకి, లంకినికి, శంకినికి కూడా మర్యాద ఇచ్చే అంత సంస్కారం నాలో అయితే లేదు. వాళ్ళని శరాఘాతాలతోటి ఫసక్కే. చూద్దాం పాపరా. నా పేరు చాందిని అండి. ఒక డాష్ గాడి గురించి నేను మాట్లాడదామని వచ్చాను. ఒక డాష్ నా కొడుకు లలిత్ కుమార్ అంట బాబా గురించి చెత్త చెత్త వీడియోస్ అన్ని చేస్తున్నాడు, పెడుతున్నాడు. సరే, ఏదో పెడుతున్నాను అంటున్నావు తర్వాత, కానీ ముందేదో అన్నావు కదమ్మా, డాష్ నా కొడుకు అనేసి. ఎంతకీ నా కొడుకు అంటున్నావు, నువ్వెవరు మమ్మే? మరి మమ్మీ సినిమాలో ఇంహోతెప్ గడి కంటే కూడా వికారంగా ఉన్నావు కదా. నువ్వు నన్ను నా కొడక అంటున్నావు అంటే నాకు ఎలా సింక్ చేసుకోవాలో అర్థం కావట్లా. మా నాన్న అయితే నాకు ఎప్పుడు చెప్పలేదే. అయినా అది కూడా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నకి ఇట్లాంటి అలవాట్లు లేవు. ఉన్నా కూడా ఆయన టేస్ట్ ఇంత దరిద్రంగా అయితే ఖచ్చితంగా ఉండదు. నీకు నన్ను చూస్తే కొంత మినిమం రావాలి కదా. నిన్ను చూస్తుంటే సేమ్ టు సేమ్ ముసుగేసుకొచ్చిన ఇంహోతెప్పుగడిలాగే ఉన్నావు మమ్మీ సినిమాలో. మరి నువ్వు నా కొడక అంటున్నావంటే ఒకవేళ నీ దగ్గర ఏదైనా ఆధారంగా మా నాన్నగారు ఇచ్చిన ఏదైనా ఒక పొలం బంగారు ఉంటే అదైనా చూపి మమ్మే. సర్లే, నీ ఆనందం నీది కదా. సరే, నేను కూడా నిన్న ఆంటీ అంటాలే. చెప్పు ఆంటీ. ఆ పనికి మాలిన నా కొడుకి నేను వేస్తున్న క్వశ్చన్ ఒకటే. ఒరే, ముస్లిమ్స్ అంటే అంత అంటరానోళ్ళ, అంత చులకనా, అంత లూజా? నీ ఇంటికి వచ్చి తొక్కుతారా నా కొడక నిన్ను? అట్ట తొక్కించుకునే లూజ్ అయిపోయింది ఇంటి కొంప తీసి. అంత లూజా అంటున్నావు. ఎంత లూజో పెడితేనే కదా తెలిసేది. నేను ఎప్పుడు పెట్టలేదమ్మా. అదే మీ విషయాల్లో వేలు పెట్టలేదు కదా. అందుకే అనుకుంటా మీ విషయాల్లో కూడా ఏలు పెట్టించాలని నిన్ను దింపినట్టున్నారు. నువ్వు సైలెంట్గా ఉండకపోతే నేను ఏలెడతా. నేను ఏలెట్టడం మొదలెడితే ఆ కంత ఎంత ఉన్నదల్లా అంత ఇద్ది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా కూర్చుంటే అందరికీ మంచిది, పర్టికులర్గా మీ వాళ్ళకి మంచిది. ఇక నన్ను బాధ పెట్టడం, నన్ను భయపెట్టడం అంటారా? నాకు నా ధర్మరక్షణ విషయంలో చూసుకున్నట్టయితే నా ప్రాణంతో సహా ఏదైనా దీంతో సమానమే. నువ్వు అంతకుమించి పీకేదేమీ లేదు. కాబట్టి కాస్త అదుపులో ఉండి మాట్లాడు. అయినా ఇక్కడ ముస్లింలు అంటే అంత అంటరానోళ్ళ అంటున్నావు. ఇప్పుడు ముస్లింల గురించి ఎవరు టాపిక్ తెచ్చాడు? ఓహో, సాయిబులు ముస్లిం అన్నామని నీకు పొడుచుకొచ్చిందా? మాట్లాడదాం. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ జాతి ఏంటి చెప్పు వై చెప్పు. సరే, నీకంత గొలక్కి కొట్టుకుంటున్నావు కాబట్టి చెప్తున్నా. నా కులం కమ్మ, నా మతం హిందూ, నా జాతి భారతీయత నేను చెప్పా. ఇప్పుడు నీకు సిగ్గుంటే వాయ్, నీకు పౌరుషం ఉంటే వాయ్. ఆ సాయిబుది కులం ఏంటి, మతం ఏంటి, జాతి ఏంటి నువ్వు చెప్పు వాయ్. నీ సోళ్ళు మొకందానా. ఊరికే ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చేసి ఎదురుగా ఫోన్ పెట్టేస్తే ఏది పడితే అది మాట్లాడి ఊగిపోవటమే. ఏమోలే, ఏదన్నా మరీ నోరు సారదామంటే ఏమో మరి కొడక అంటున్నావు. మరి మా నాన్నని అవమానించడం ఇష్టం లేక అనలేకపోతున్నా. అన్నం ముద్ద నోట్లోనే పెట్టుకుంటావా, వేరే ఎక్కడన్నా పెట్టుకుంటావా? సిగ్గుండి మాట్లాడాలి. ఏమో వేరే చోట ఎక్కడైనా పెట్టుకు తినే జాతులు నువ్వు చూసావేమో, నేను చూడలేదమ్మా. మేము హిందువులం కదా. ఇదిగో కుడి చేత్తో తింటాం, నోటితోనే తింటాం. ఎడం చేత్తో తినే జాతుల్ని చూపించాలా? అవసరం లేదే, నీకే తెలుసుగా.
అవతారం పోకున్నాయా. సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు బాబా. సబ్కా మాలిక్ ఏక్ అంటే ఏంటి తెలుసారా? అందరి దైవం ఒక్కటే, అందరి దైవం సమానమే. సరే ఈ ఒక్కటి గురించి తర్వాత మాట్లాడదాంలే కానీ, అంటే ఎంతకీ సాయిబు సబ్కా మాలిక్ ఏకే అని చెప్పేసి ఏ పుస్తకంలో అన్నాడో చెప్పిసావు. నువ్వు ఏడవలేకపోతే నీతో వీడియో తీపించిన ఎదవలు ఎవడో ఉన్నాడు కదా, ఆ ఎదవలతోటి చెప్పించు ఒకసారి. ఇదిగోరా బాబు, బాబా గారు పలానా సచ్చరిత్రలో పలానా పేజీలో పలానా చోట సబ్కా మాలిక్ ఏకే అన్నాడని చెప్పేసి చెప్పు. అది మెంగం మళ్ళీ. కానీ ఆంటీ ఎన్ని రకాలుగా చూసినా నీ ఫేస్ చూస్తే నాకు ఒకటి అర్థమవుతుందండి. నువ్వు ఎదురు నిజంగా ఎంత డబ్బులు ఇచ్చినా కూడా మా నాన్న ఇలాంటి వాళ్ళని చూడని కూడా చూసుండడు. ఐఎమ్ షూర్ ఆయన టేస్ట్ ఏంటో నాకు ఒక క్లారిటీ ఉంది. సరే, పైగా సబ్కా మాలిక్ ఏక్ అంటే ఏంటో తెలుసా అన్నావు. నువ్వు పెద్ద జ్ఞానివి మరి, నువ్వు చెప్తే మేము తెలుసుకోవాలి మరి. అందరి దేవుళ్ళు సమానమని చెప్పాడా? ఇంతకీ అందరికీ సమానమైన ఆ దేవుడు శివుడే, ఆ దేవుడు విష్ణువే అని చెప్పేసి నీ సమాజం మొత్తం ఎవరైతే ముస్లింలు అన్నావు కదా, అంటరాని వాళ్ళ అని చెప్పేసి ఆ ముస్లిం పెద్దలతోటి సాయిబాబా చెప్పిన సబ్కా మాలిక్ ఏక్ అంటే శివుడేనండి అని చెప్పించు. అందరికీ మాలిక్ ఒకడే అయినప్పుడు ఆయన ఏ పేరుతో పిలిస్తే నష్టమే ఉంది? శివుడే అనండి, విష్ణువే అనండి, అమ్మవారే అనండి అని చెప్పించు. అలా ఒక ముల్లాతోనో మౌల్వీతోనో లేకపోతే ఇంకో మత పెద్దతోనో చెప్పించేసి మసీదుల్లో సాయిబాబా విగ్రహాన్ని, ఇది అందరూ సమానమే అని చెప్పిన సాయిబాబా విగ్రహాన్ని మేమే శివుడు విగ్రహాన్ని విష్ణు విగ్రహాన్ని పెట్టచ్చమంటలా. అలా ఏదన్నా ఒక మసీదులో పెట్టిస్తే అప్పుడు నేను కూడా సాయిబు గురించి వీడియోలు చేయటం మానేసి సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై అని పాటలు పాడతా. ఓకేనా? అంటే నిన్న ఆంటీ అని పిలవాల్సి వస్తుంది. నా దైత్రం. నిన్ను పిలుస్తుంటే సేమ్ టు సేమ్ ఆ మమ్మీ సినిమా విలన్ గాని పిలుస్తుంటే ఫీలింగ్ వస్తుంది. సర్లే, నీ దినం ఎట్టగొట్ట చేసుకు ఏదో చెప్తున్నావుగా చెప్పు. దైవానికి మతంతో పనేంట్రా, కులంతో సంబంధం ఏంట్రా? నువ్వు బాబా భక్తులకి నీతులు చెప్పే అంత పెద్ద పుడింగా నువ్వు? మూసుకొని ఉండు. ఓ, మరి మేము నీతులు చెప్తా ఉంటాము, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళందరికీ వెళ్ళి లీఫ్లు పీకుతా ఉంటావా? డాష్ దానా. నువ్వు నీ వెనకున్న గ్యాంగ్ అంతా తెలుసా నాకు సంగతి. కొంప తీసి ఎప్పుడైనా లారీ లాపారు నీ దగ్గర? అంటే నువ్వు అట్టా ఉన్నా కూడా వాళ్ళు అట్టంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా కాదు లారీలు ఆపరా ఎప్పుడు. మరి ఎలా తెలిసి ఉంటుంది నీకు? ఏమో నువ్వు వాళ్ళని ఎక్కడ పట్టుకున్నావో, ఏం చేసావో, ఏం చూసావో మరి నీకు అంత బాగా తెలియటానికి. ఒరే గాండు, నీది వాళ్ళది తాత తీస్తా. ఎక్కడ గాండునా? నువ్వెప్పుడు పట్టుకున్నావే అవన్నీ? నువ్వెప్పుడు చీకావు అవన్నీ? అయినా తాట తీయటం అంటే నీ వ్యాపారం, అది తోలు వ్యాపారం చేసుకుంటున్నావు కాబట్టి. కానీ నీ దగ్గరికి వచ్చి తోలు అప్పచెప్పు కూర్చోటానికి మా వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు కదా. గలీజ్దానా. అయినా నువ్వు నీ ముసుగు మసూదలాగా ఉన్నావు కదా. నీకు నిజంగా నిన్ను గెలవాలంటే శాసనాల గ్రంథం చదువుకొస్తే కానీ నిమ్మకాయలు పెండలేం మేము, అదే చేతబడికి. ఒరే గాండు, బాబా ముస్లిం అని నేను పూజించట్లేదు. అసలు ఎంత చక్కగా బాబా ఫోటోని వెనకాల పెట్టుకుని ఆ ఫోటోకి ఆనుకుని నిలబడి గాండు నా కొడక తోలు తీస్తా, బాబ్బా ఎంత పరిశుద్ధమైన భాష అమ్మా. ఆ రోజుల్లో బాబా గారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు అంటే, కాకపోతే పదాలు రాయలా. హేమద్ పంతు నోటితో చెప్పలేని బూతులు అన్నారు, ఈ అయితే నోటితో చెప్పగలిగినయే. అంటే బాబా గారు ఎంతకంటే దారుణమైన భాష మాట్లాడి ఉండొచ్చు. నువ్వు బాబా భక్తురాలివి కదా, నువ్వు ఇలాగే మాట్లాడాలా. నువ్వు ఇట్లా మాట్లాడకపోతే బాబా ఫీల్ అవుతారు. ఓకేనా? నువ్వు అట్టాగే మాట్లాడు. ఎందుకే బాబా నువ్వు ముస్లిం కాబట్టి పూజించట్లేదు అంటున్నావు. సరే ఏడు ఎట్టగొట్టి ఏది చెప్తున్నావు చెప్పు. బాబా హిందూ ముస్లిం సమానత్వం కోసం ఈ భూమి మీద వెలిశాడు రా. బాబా అంటే బాబా హిందూ ముస్లిం సమానత్వం కోసం భూమి మీద వెలిశాడు. ఓకే, ఇది ఒప్పుకోవటానికి నాకు ఏ అబ్జెక్షన్ లేదు. కానీ అది బాబా చేసినట్టు సాధించినట్టు ఒక్క ఎవిడెన్స్ చూపించవే బజారు, ఒక్క ఎవిడెన్స్ చూపించవే. అప్పుడు ఇక నీ ఇంటి ముందు లారీలు ఆపుకోవాల్సిన కర్మ ఏంటి? ఏకంగా జనాలే కార్లు వేసుకుని వచ్చేస్తారు, కొత్త అవధూతి వెలిసింది అని చెప్పేసి. అట్లాంటి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే నువ్వు చూపించు. నీకు చేత కాకపోతే నిన్ను ఎగదోసిన ఆ చైనా పీస్ గాడు ఉన్నాడు కదా, ఆ లాఫింగ్ బుద్ధగాడు, వెళ్ళి ఆ చైనా పీస్ గాడిని, ఆ లాఫింగ్ బుద్ధగాడిని అన్న అడిగి కనీసం ఎవిడెన్స్ పెట్టు. ఓకేనా? యాదో మసూదా ముఖం వేసుకుని చేతబడులు చేసేదానిలాగా. పరమ శివుడని నేను కొలుస్తున్నాను బాబాని, నువ్వేదో వచ్చి ఇప్పుడు ఇంకోటి చెప్పావని కాదు. నేను చెప్పానని కాదు, అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు బుర్రకి ఎక్కుతుందేమే? బాబాని శివుడు అనుకుని పూజ చేస్తుంటే నీ ముఖాన బొట్టేది లేదు, కనీసం విభూతి రేఖలన్నా కనపడాలి కదా. ఏమీ లేదు అక్కడ. కానీ నువ్వు మాత్రం గాడిద పెన్నిస్ మాటలన్నీ మాట్లాడుతున్నావు. సర్లే తీసి పెట్టుకో ఇప్పటికైనా. గాడిద పెన్నిస్ అనుకున్నావు, కాదు బొట్టో విభూతో పెట్టుకో. ఓకేనా? నా పేరు
షేక్ సాయి చాందిని. నా పేరేంటి? షేక్ సాయి చాందిని. రాసుకోరా నా కొడక. రాసుకోవాలా? రాసుకుని ఏం పేకలే? మమ్మీ 4 తీయాలా నీతోటి? నువ్వు సరిపోవు. ఎందుకంటే మమ్మీ గడికి కూడా ఒక పర్సనాలిటీ ఉంది. ఆడు మేకప్లో అట్టు ఉంటాడు, కానీ మేకప్ తీస్తే మంచిగానే ఉంటాడు. నీలాగా పొగులు చూస్తే పొగులే కళ్ళలోకి వచ్చేలాగా కూడా ఉండడు. నీతో ఏదన్నా సినిమా తీయాలంటే శాసనాల గ్రంథం ఒకటి తీయాలి, నిన్ను దానిలో నిమ్మకాయలు పిండి మంత్రగతి పాత్రలో పెట్టాలా. దానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. నీ పేరు రాసుకోవాలంట, నీ పేరు రాసుకోవాలి. నేను సినిమా తీసినప్పుడు చూస్తానులే, అందాక నువ్వు సినిమా మూసుకో అని. అంటాగే చాలామంది ఎట్లాంటి వాళ్ళు వెరైటీగా తిట్టడానికి వీడియోలు చేస్తూ ఉన్నారు. అడ్డమైనోడికి నేను రెస్పాండ్ అవ్వనురా. ఇదంటే త్వరగా అని చెప్పుకుని వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? సాయి భక్తుల్లో ముస్లింలు కూడా ఉన్నారు చూడండి అని నిరూపించడం కోసం అని చెప్పేసి ఇలాంటి మాయదారి బేరాలన్నీ తెస్తూ ఉన్నారు. నాకు కావాల్సింది మతపరమైన సిద్ధాంతాల్లో ఒక్క ముస్లిం మత పెద్ద అయినా వచ్చి బాబా గారు సమానత్వం గురించి చెప్పారు కాబట్టి ఆయన చెప్పిన సమానత్వాన్ని మేము గౌరవిస్తూ మా మసీదులో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము అని ఒక్క మసీదులో సాయి విగ్రహాన్ని మొదట ప్రతిష్ఠించిన, ఆ ప్రతిష్టని మిగతా ముస్లిం సమాజం అంతా సమర్థించిన ఆ రోజు నుంచి సాయిబాబా గురించి ఒక్క మాట మాట్లాడితే చూడండి. అలాగే ఇంకా ఈ బంతిపూల్ బ్యాచ్ ఒకటి ఉంది చూడండి. ఇంతకీ వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారా? ఎవరో మన మీద పెయిడ్ ఆర్టిస్టులతోటి కొన్ని ఉద్యమాలు చేపిస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో చెప్పరు, ఏ ఊరు నుంచి చేస్తున్నారో చెప్పరు, వీళ్ళ పేర్లు ఏంటో వీళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటో చెప్పరు. కానీ ఇలా ఫోటోలు తగలబెట్టేస్తూ ఉంటారు. నాది, కరుణాకర్ గారిది, భాస్కర్ గారిది, శివప్రసాద్ గారిది. మావి తగలబెడితే మాకు ఊడేది ఏమీ లేదు. కానీ వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే విధుశేఖర భారతి మహాస్వామి వారిని, అదేవిధంగా సామవేదం షణ్ముఖ శర్మ గారిని, బంగారయ్య శర్మ గారిని, వీళ్ళ ఫోటోలు కూడా తగలబెట్టేస్తూ ఉన్నారు. బ్యానర్ల మీద వీళ్ళ పేర్లు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే హిందూ సమాజం మొత్తం అందరి దగ్గర ఒక ఇమేజ్ని క్రియేట్ చేయటం. ఇదిగో వీళ్ళు మాట్లాడబట్టే మీ పండితులకు కూడా అవమానం జరుగుతుంది, వీళ్ళు సాయి గురించి మాట్లాడుతున్నంత కాలం పండితులకు అవమానం జరుగుతుంది అని చెప్పటం కోసం. మీకు మళ్ళీ చెప్తున్నా, మా పండితులంటే మాకు ప్రాణం. కానీ వాళ్ళ మానవమానాల్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని గెలవాలని చూస్తే దాంతో మీరు సాధించేది శూన్యం. కారణం ఏంటంటే ఇక్కడ వ్యక్తుల కంటే కూడా ధర్మం ముఖ్యం. ఆ ధర్మాన్ని కాపాడటం కోసం మేము కడ వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. పైగా ఇక్కడ ఇల్లు ఎంత గొప్పోరు అంటే ఒక్కసారి కింద చూడండి. పనికి మాలిన పీఠాధిపతులకు, మూర్ఖు పండితులకు, మూర్ఖు కాదురా మూర్ఖ అది. ఎందుకంటే పండితులకి మీకు తేడా ఏంటంటే ఇదే, ఏమి రాయాలి ఎలా రాయాలని కూడా తెలియని బేవార్స్ గాళ్ళు కొంతమంది పండితులకే పేర్లు పెట్టేసి పండితుల ఫోటోలు తగలబెట్టేస్తూ ఉన్నారు. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అబ్బా, బాబా ఏకాదశి సూత్రాల్లాగా కరెక్ట్గా 11 మంది సరిపోయారా. మీరు అట్టాగే చేసుకోండి. మీరు బ్యానర్లు తగలబెట్టినా, లేదా ఆకులు పీకటానికి వచ్చినా, లీఫ్స్ పీకటానికి వచ్చినా మా గూడేది ఏమీ లేదు, మా యుద్ధం ఆగేది లేదు. మీరు ఏదో అంటున్నారు కదా కబడదార్ అని చెప్పేసి. ఒరే, మీకు డబ్బులు ఇచ్చినోడికి ఒక పూట బొవ్వన్న పెట్టచ్చు తింటే అన్న మీకు ఫోర్స్ వస్తుందేమో. పైగా నెక్స్ట్ టైం ఇట్లాంటివి చేసినప్పుడు ఎక్కడ చేస్తున్నారు, ఏ ఊర్లో చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది చెప్పండి. నా వరకు నాకున్న ఒకే ఒక అవగాహన ఏమిటి అంటే సాయిబాబా భక్తుల్లో వ్యతిరేకత వస్తుంది, సమాజంలో ఒక అనిశ్చితి నెలకొంటుంది వీళ్ళ వ్యాఖ్యల వల్ల. ఇది శాంతి భద్రతలకు భంగం కలిగేలాగా మారుతుంది అని క్రియేట్ చేయటం కోసం ఇలాంటి సీన్లు ఒక 4-5 తీసి అవి కోర్టులకు పంపించడం కోసం వీళ్ళ దిక్కుమాల ప్రణాళికలు. కానీ మళ్ళీ అడుగుతున్నా, ఈ రోజు వరకు మా ఫోటోలు తగలబెట్టేంతగా, లేకపోతే మమ్మల్ని దుర్భాషలు ఆడేంతగా మేము బాబా గురించి మాట్లాడిన తప్పేంటి? సచ్చరిత్రలో మాకేవైతే కలిగిన అనుమానాలు ఉన్నాయో, లేకపోతే మాకేవైతే కలిగిన అభిప్రాయాలు ఉన్నాయో వాటిని మీ ప్రామాణిక గ్రంథాల ఆధారంగా ప్రశ్నిస్తున్నాం. అది కూడా ఎందుకు అంటే మా ప్రామాణికతని, లేదంటే మా యొక్క శాస్త్రాలని, మా పీఠాధిపతుల్ని, మా దేవీ దేవతల్ని మీరు ప్రశ్నార్థకం చేస్తున్నారు కాబట్టి. నిజంగా మీలో ఎవరికైనా దమ్ముంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మాతో చర్చలకి కూర్చోండి. మేము చెప్పింది తప్పని నిరూపించండి, లేకపోతే మేము చెప్పింది అబద్ధాలని నిరూపించండి. ఇవేవి కాకపోతే బాబాకున్న ప్రామాణికత నిరూపించి మా నోర్లు మూయించే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇలాంటి తప్పుడు దాడులతోటి, తప్పుడు దారులతోటి కాదు.
ఇవన్నీ చూస్తుంటే మీరే ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. సనాతనవాదులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక సాయి భక్తులు నోరు పారేసుకుంటున్నారు, దాడులకు దిగుతున్నారు అని హిందూ సమాజం మొత్తానికి అర్థమైపోతూ ఉంది. చివరికి పరమ పూజ్యులైన పీఠాధిపతుల్ని, యతుల్ని, స్వామీజీల్ని కూడా నింద చేస్తూ ఉన్నారు. బ్రతికున్న గురువుల్ని గౌరవించలేని మీరు ఎప్పుడో చనిపోయిన మీరు గురువుగా చెప్పుకునే వ్యక్తి గౌరవం కోసం పోరాడుతున్నామంటూ నాటకాలు వేస్తున్నారు అన్న విషయం ప్రజలకు అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ పరిస్థితి మారుతుందని, చర్చలకి ముందుకొస్తారని నమ్ముకుంటూ హిందూ బంధువులారా, మీరు కూడా ఒక్కసారి మనసుతో ఆలోచించండి, బుర్రతో ఆలోచించండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.